హాయ్ గైస్! రామ్ చరణ్‌కి ఒక వింతైన సమస్య ఉందని జూనియర్ ఎన్టీఆర్ నిజాలు చెప్పారు. అయితే ఆ సమస్య ఏంటనేదిగా మీ డౌట్. అది తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పవర్ స్టార్ రామ్ చరణ్ తొందరలో గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ షూటింగ్స్‌లో పాల్గొని ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే గతంలో చరణ్ మరి ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ భారీ విజయం అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే చరణ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే ఆర్ఆర్ఆర్ మూవీ టైంలో చరణ్ మరియు తారక్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తారక్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మా చరణ్‌కి ఒక అలవాటు ఉంది. ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది. అది చరణ్‌కి గుర్తుండదు. ఓన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అసలు పేర్లు గుర్తుండవు. ఇప్పుడు నేను పరిచయం అయితే నా పేరు తారక్ అని చెప్తాను. ఆ తర్వాత కాసేపటికే ఆయన నన్ను కారక్ అని పిలుస్తారు. దాని వెనక కిచిడి చేస్తారు. మా సెట్‌లో సుమీర్ అని ఒకడు ఉండేవాడు. ఒకరోజు రామ్ చరణ్ అతన్ని కాన్ఫిడెంట్‌గా సమీర్ అని పిలిచాడు. అదేంటి తన పేరు సుమీరే కదా! సమీర్ అని పిలిస్తే పలికడేంటని నేను చాలాసేపు ఆలోచించా. ఒకవేళ నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నాను వదిలేసా. ఆ తర్వాత మళ్ళీ అతన్ని సుమీత్ అని పిలిచాడు. అప్పుడే నేను ఆ అబ్బాయిని పిలిచి అతని పేరు అడిగి తెలుసుకున్నా. అప్పుడే అర్థమైంది రామ్ చరణ్‌కున్న సమస్య అంటే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తారక్ కామెంట్లు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.